నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము విమర్శించిన వారికి సైతం రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యే రాము. గుడివాడలో వింత వాతావరణం, వెంటనే మారుతున్న వాతావరణం. ఒకవైపు వర్షం, మరోవైపు తీవ్ర ఎండలు. వాతావరణం మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శనీయమన్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. గుడివాడ ఏలూరు రోడ్లోని ఇండియన్ గ్యాస్ కంపెనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదు, యావత్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగిన పోరాటం చేసి దేశంలోని అన్ని వర్గాల సమానత్వం కోసం ఆయన శ్రమించారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాలని మహానుభావుడని, ఆయన చూపిన బాటలో నడిచి సామాజిక న్యాయం సాధించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ రాజాబాబు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర, టీడీపీ పట్టణాధీశులు పండా సాంబయ్య, దళిత సంఘాల నేతలు పొంగులెట్టి జయరాజు, కంచాల సుధాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. జై భీమ్ అండి. అందరికీ మంచి క్లాస్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అందరూ చక్కగా విద్యావంతులు, మంచి సంఘంలో నలుగురికి మంచి చెప్పగలిగే వ్యక్తులందరూ ఇక్కడ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. తేడా తెలిసిపోద్ది ఎక్కడైనా కానీ. మనం చేసే పనిలోనే మన 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 ఆలోచన ఏంటి, మన ఈ మంచితనం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆలోచన విధానం అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, అడ్డం లేకుండా చక్కగా పక్కన పెట్టుకుని వచ్చేసారు. దాంట్లో ఎవరికి ఏమాత్రం ఇష్యూ లేని ప్లేస్లో ప్రశాంతంగా ఉన్న విగ్రహం మనకి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సందర్శించుకోవడానికి కానీ, ఆయనకు దండలు వేసుకోవడానికి కానీ ఎవరికి ఇబ్బంది కలిగిన చోట పెట్టారు. దట్స్ వెరీ గుడ్ అండి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటే మనకి మీకు అందరికీ తెలియదు కాదు. ప్రతి ఒక్కరు నా కోణంలోంచి నేను ఎలా చూస్తాను అంటే, అంబేద్కర్ గారిని మనకి హక్కులు ఇచ్చారు, అందరికీ హక్కులు ఇచ్చారు, రకరకాలుగా అందరితోనూ ఉంటారు, అందరూ వాడు అంతా కరెక్టే. కానీ ఆయనలో స్పెషాలిటీ, మేజర్ స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే ఆయన జాతిని అణగదొక్కుతున్నారో వాళ్ళకు కూడా సమానంగా హక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎవరంటారు కాదంటారు, మీరు అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా కానీ మనకి ఎవడన్నా వచ్చి ఏదన్నా కానీ ఒక మాట అన్నా, చిన్న మాట అన్నా, ఎవరున్నా కానీ, ఎంతరోళ్ళమైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా కానీ ఏదో అప్సెట్ అయిపోయి ఆజందాంతో శత్రుత్వం ఉండేంతగా లేదు. జనాల్ని, మనకి ఇష్టం లేని వాళ్ళని అత్యంత దారుణంగా దూషించేటట్టుగా పెరిగిపోయిన సంస్కృతి నేడు. ఎలాంటి సంస్కృతిలో మనం ఒకసారి ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన్ని ద్వేషించిన వాళ్ళని, వాళ్ళకి అనగదొక్కాలని చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పైచేయి అలా సాధించాడు ఆయన. మీకు కూడా హక్కులు ఇస్తున్నానని చెప్పేసి, అందరికి కూడా హక్కులు ఇస్తానని చెప్పేసి, మీకు కూడా హక్కులు ఇస్తున్నాను, మిమ్మల్ని కూడా సమానంగా చూస్తానని చెప్పేసి పైచేయి సాధించడం అంటే అది కావాలంటారు కదండి. ఎంత గ్రేట్ థింగ్ ఒకసారి ఆలోచించి. వచ్చిన వాళ్ళని తొక్కేసి, మనం ఉన్న కోపంలో ఉన్న వాళ్ళందరిని తొక్కేసి మనం పైచేయి మనం చూపించుకునేదానికంటే, దాంట్లో కంటే మన మీద ఎవరైతే దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారో అలాంటి వాళ్ళని కూడా హక్కులు ఇచ్చేసి, మీరు కూడా రెండరా బాబు అని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను ఎక్కడున్నానంటే ఆయన చేయి ఎక్కడో పైన ఉన్నట్టు బేసిక్. అంతటి పరిజ్ఞానం మనకి రావాలని చెప్పి, అంతటి సరైన ఆలోచనలు మనకి రావాలని
ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో అత్యంత అవసరం. అందుకనే ఆయన విగ్రహం ఎక్కడైనా కానీ ఎదురుగుండా కనపడుతూ అనేది కూడా మనకు అవసరం అనేది కూడా గమనించుకుంటా ఉన్నాం. ఇదే రకంగా నాకు అత్యంత ఇష్టమైన పాట ఒకటి ఉంది. బేసిక్ సభా అధ్యక్షులు వలపల్లి వెంకటేశ్వర గారికి, స్థానిక శాసనసభ్యులు కలిగండ్ల రాము గారికి, మనందరి నాయకుడు రావి వెంకటేశ్వర గారికి, యువ నాయకుడు శ్రీకాంత్ గారికి, ఎస్సీ మోర్చా కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు విజేంద్ర గారికి, మిగిలిన పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రజాస్వామ్యవాదులకి, అంబేద్కర్ గారి అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం నిజంగా ఎంతో అదృష్టాన్ని భావిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులను ఎందుకన్నానంటే, ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత పక్కాగా, ఇంత మంచిగా అందరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే, స్వేచ్ఛగా ఓటు ఉపయోగించగలుగుతున్నారంటే, తమ హక్కులు కాపాడగలుగుతున్నారంటే ముఖ్య కారణం అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగం. మన పక్కన దేశాలు చూస్తున్నాం, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ అన్ని దేశాల్లో కూడా ఎక్కువ కాలం మిలిటరీ రూలే అమలు అవుతుంది. అక్కడ ఎవరైతే పాలకులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో వారందరూ జైల్లో ఉంటారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి ఆహ్వానించిన వలపల్లి వెంకటేశ్వర గారికి, అలాగే కమిటీ వారికి, ఇక్కడ యూత్కి నా జైబీఎం తెలుపుతున్నాం. విగ్రహం ఎప్పుడో అంతకుముందు అక్కడ ఈ రోడ్లో ఏర్పాటు చేసేదాన్ని ఆపడం జరిగింది. మరి ఇప్పుడు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అందరికీ ఆనందదాయకం. అలాగే ఇప్పుడు అందరూ చెప్పారు, అంబేద్కర్ స్టాచ్యూని నిలబొట్టులో పెట్టిన ఘనత మన ఎమ్మెల్యే రాము గారిది. కానీ దానికి అంటే ఆటంకాలు వచ్చినాయి, దానికి మేము అరెస్ట్ కూడా అయ్యాం. ఆ ప్రభుత్వం అప్పుడు శంకుస్థాపన చేసే ముందు కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా పెడితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే కార్యక్రమం ఇది అందరూ ఆశయం 10 సంవత్సరాలు అడుగుతున్నాం దాన్ని. అంతకుముందు ఆ ప్లేస్ అయితే ఇవ్వకపోతే మేము కోదం సెంటర్లో పెట్టారు, కార్యశ్రీనివాస గారు అందరూ కలిసి. అదే ప్లేస్ విగ్రహం తీసి ఇక్కడ పెట్టే పరిస్థితి ఏర్పడటం వల్ల తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. కానీ దానికి ఆటంకాలు కూడా అనేక మంది రాము గారికి అక్కడ వద్దని చెప్పినప్పటికీ ఇంకో విషయం కూడా చెప్పారు. శంకుస్థాపన నాని గారు చేశారు, ఆ ప్లేస్లో మీరు చేయడానికి కొంతమంది ఎన్జిఓ అక్కడ మీటింగ్ పెట్టారు. కానీ అన్నిటికీ అంబేద్కర్ అందరూ వాడు. అంతకుముందే ఎలక్షన్ ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నేనే గెలుస్తాను, ఆ ప్లేస్లో అంబేద్కర్ స్టాట్యూని పెడతాను. అదే జరిగింది. అలాగే దానికి అందరూ గుడివాడ పట్టణ ప్రజలందరూ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. అలాగే ఇప్పుడు అంబేద్కర్ గారు గుడివాడ 1945 ఓపెన్ వచ్చారు. అది కృష్ణా జిల్లా ఆదిమానవ సంఘం అని చెప్పి ఆ సంఘం తరఫున ఇక్కడ తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అలివేల మా హాస్టల్కి. దాన్ని ఆక్రమణలో ఉంటే దాన్ని కమిటీ వారు అందరి సహకారంతో సాధించాం. దానికంటే ఆ కట్టే ప్లేస్ శంకుస్థాపన ఆ రోజు చంద్రబాబు చేయాలి. రాయణ సార్ గారు మేమంతా కలిసి ఇప్పుడు కలిసాం. సాధారణ సెక్రటరీకి సీఎం గారికి కలవకపోతే మేము తర్వాత కలిసాం. తర్వాత మన సుతాల్ దావి గారు, బాలయ్య గారు, గోల్పల్లి శ్రీరావు గారు కలిసినప్పుడు నిన్న కూడా తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూసి ఆచాడు, ఈ ప్లేస్లో అంబేద్కర్ వచ్చారు గుడివాడికి, అదంతా అదృష్టం మీకు అంటే కమిషనర్ పోయి జీవనం 37 ఇప్పించి 25 lakhs శాంక్షన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా. కానీ ఆయన గవర్నమెంట్ రిజాల్వ్ చేసిన తర్వాత ఆయన రాలేకపోయారు. తర్వాత శంకుస్థాపన కార్యక్రమాన్ని అప్పటి సీఎం రాజశేఖర్ గారు చేశారు. అందరికీ నమస్కారం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు వలపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, గుత్తికొండ రాజబాబు గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ,
గత అనేక సంవత్సరాలుగా మన అంబేద్కర్ గారిని మనందరం కూడా పూజించుకుంటూ మన అంబేద్కర్ గారి వర్ధంతులు జయంతులు గుడివాడలో చేసుకుంటూ ఉన్నా మన గుడివాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించింది మాత్రం మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు. అది ఎప్పుడు కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చేసి చూపించింది మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు. కాబట్టి ఎవరైతే అంబేద్కర్ గారిని అభిమానిస్తున్నారో పూజిస్తున్నారో వారందరూ కూడా ఎప్పుడు కూడా మన గుడివాడలో గుర్తుపెట్టుకోవాల్సింది మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారిని చెప్పి తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ గారి గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు మన వయసు కాదు, ఆయన ఎవరైతే చదువుకుంటున్నారో ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పి పాటుపడిన మహానాయకుడు శ్రీ అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడి యొక్క మన వర్ధంతులు చేయడం కాకుండా ఆయన యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మనందరి యువత కూడా చదువుకుని ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన పిల్లలు కానీ మన యువత కానీ ముఖ్యంగా చదువు ఉంటేనే మనకు ఏదన్నా భవిష్యత్తులో మనం ముందుకెళ్లాల్సిన వెళ్ళగలిగే సత్తా ఉంటుంది. కాబట్టి చదువుని ఎవరు అశ్రద్ధ చేయకుండా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం చదువుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈనాటి ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గుడివాడ ఎమ్మెల్యే గారు ప్రజామనిషి వెనిగండ్ల రాము గారికి, మరి మాకు మిత్రులు గుడివాడకి ఎమ్మెల్యే అంటే రా వెంకటేశ్వరరావు గారిని అంటారు. మరి ఈయన మనకి రా వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే మా మిత్రులు బీజేపీ రాజబాబు గారికి, ఎస్సీ మోర్చా బీజేపీ అధ్యక్షులు విజేంద్ర గారికి, అట్లాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారికి, ఆదిమాంధ్ర అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ గారికి, రవి గారికి, అందరికీ కూడా వేదికను అలంకరించిన నాయకులకు, వేదిక ముందు విచ్చేసిన అంబేద్కర్ అభిమానులు నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ అనేది ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇంతవరకు కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అనేది పెట్టలేదు. ఇది మున్సిపాలిటీలో కూడా తీర్మానం అయ్యి ఉంది. ఇప్పుడు మా పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ అంబేద్కర్ గారి గురించి వక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడటానికి. అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నాయకుడే కాదు, అందరికీ నాయకుడు. ఎందుకంటే మన ఇండియా కృష్ణా జిల్లా గుడివాడలో వాతావరణం రోజు రోజుకు విచిత్రంగా మారుతుంది. కాసేపు మండే ఎండ, మరో కాసేపటికి భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎండ తీవ్రతతో బయటకు రావడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఆకస్మికంగా మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుంది. వర్షం పడిన కొద్దిసేపటికే మళ్లీ బాణుడు ప్రతాపం చూపించడంతో ఉక్కపోత మరింత పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమీపంలో బయటకు వెళ్లొద్దని, తగినంత నీరు తాగాలని, వర్షంలో తడిసిన వెంటనే పొడి దుస్తులు మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత వాతావరణ పరిస్థితులతో గుడివాడ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. స్వతంత్ర సమరయోధుడు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనుగళ్ల రాము, కూటమి నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. బ్రిటిష్ పాలకులను గడకల్లాంచి గిరిజన హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుడని కొనియాడారు. మన్యం దొరగా పేరొందిన అల్లూరి త్యాగం, తెలుగు దేశభక్తి యావత్ భారత్ జాతికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే స్వతంత్ర
సంగ్రామంలో తన ముద్ర వేసిన అమరవీరుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ డావి వెంకటేశ్వర, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండా సాంబశివర, నందివాడ మండల అధ్యక్షులు దానేటి సన్యాసుర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తా చంటి ఆధ్వర్యంలో స్టాన్లీ కంటి హాస్పిటల్ సహకారంతో పేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లింగం బాబ్జీ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పేద ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఇచ్చిన సూచనల మేరకు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లుగా గుత్తా చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ కంటి హాస్పిటల్ వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ తీసుకుంటున్నారు కదా లేకపోతే చేసేదేమన్నా వచ్చి అందరూ వచ్చి గ్రామంలో గాంధీ ఆసుపత్రి సహకారంతో గుత్తా చంటి గారి ఆధ్వర్యంలో మన మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. కాబట్టి మన బొమ్మూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరినీ, మన ప్రజలందరినీ నేను నయనం ప్రధానం అన్నారండి. యాక్చువల్గా మన వాళ్ళకి చాలా మందికి కంటి పరీక్షల గురించి తెలియకపోవచ్చు. మన చండీగఢ్ ఆధ్వర్యంలో ఇక్కడ కంటి పరీక్ష చేస్తాం. ఇది ఫ్రీగానే చేస్తున్నామండి. ఏ ఖర్చున్నా కూడా సారే భరిస్తున్నారు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ కళ్ళు నేత్ర వైద్యానికి స్టాన్లీ కంటి డాక్టర్ గారు బొమ్మలూరు గ్రామంలో ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి అందరికీ కూడా ఉచితమైన కళ్ళు టెస్టులు, వాటికి సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు, వాటికి సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి ముందు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రానికి ఇచ్చేసినటువంటి లింగం బాబ్జీ గారిని కూడా అభినందించుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని బొమ్మలూరు గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకుని ముందు కూడా ఏ అవసరం వచ్చినా కూడా ఆరోగ్యపరంగా బాబ్జీ గారు, నేను ఈ బొమ్మలూరు గ్రామానికి అండగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ఈ గ్రామ ప్రజలు కోరుకుంటూ సెలవు. వేసవకాలం రీత్యా దొంగతనాల నివారణకు ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని టూ టౌన్ సీఏ హనీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని మోషన్ క్యాప్షన్ కెమెరాలను ప్రతి ఒక్కరూ అమర్చుకోవటం వల్ల దొంగతనాల నివారణకు సహకరించిన వారవుతారని ఆయన తెలియజేశారు. వేసవికాలం కావడంతో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రజలందరూ పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. మీరు వెళ్తున్నారా? మీ ఇంటి భద్రత మీ చేతిలోనే. మాతృ టెక్నాలజీ ప్రకారం మోషన్ డిటెక్షన్ కెమెరా అని చెప్పి అది 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో ఉన్న కెమెరా ఖర్చు అవుతుంది. దాన్ని మనం ఊరెళ్తున్నప్పుడు మన ప్రవేశ ద్వారాల్లో కానీ, మన పార్కింగ్ ఏరియాలో కానీ పెట్టుకుని మోషన్ డిటెక్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే, దాన్ని మనం మనిషి ఎవరన్నా ఎంటర్ అయితే అది మీ ఫోన్కి ఏ టైంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ సహాయంతో మీకు అలర్ట్ వస్తుంది. ఆ ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఫోటోతో సహా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ కెమెరాని మీకు వచ్చిన ఇమేజ్ బేస్ చేసుకుని మీరు వెంటనే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు, లేదా పక్కనే ఉన్న మీ వాళ్ళని అలర్ట్ చేయొచ్చు. దీనివల్ల మీ ఇంటి భద్రత మీరు ఎక్కడున్నా మీ చేతిలోనే ఉంటుంది. చాలామంది తెలియక ఇంటికి తాళాలు బయట పక్కన వేయటం, ఇలా ఊళ్ళు వెళ్తున్నామని చెప్పి వాట్సాప్ స్టేటస్లు కానీ లేదా ట్యాగ్ చేయటం కానీ చేయటం, లేదా విలువైన వస్తువుల్ని చాలా కష్టపడి సంపాదించిన వస్తువులు ఇంట్లో పెడతాం. ఇలా చేయటం వల్ల రేపు నష్టపోయిన తర్వాత బాధపడే కన్నా ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుని చేయటం వల్ల మీ కష్టపడిన సొమ్ము పొరులు పాలు అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా మంది లక్షల్లో కోట్లు పెట్టి ఇల్లు కట్టే పరిస్థితి ఉంటుంది.
1500 2000లో మనం మోషన్ డిటెక్షన్ కెమెరా మనం అమర్చుకోదలుచుకుంటే కనుక అది చాలా సులువైంది. ప్లగ్ అండ్ ప్లే లాగా ప్లగ్ పెట్టుకోవడం, ఆన్ చేయడం, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడం అంతే. అది మీకు లైవ్ ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. మీ ఇంటి సేఫ్టీ మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా టెక్నాలజీని వినియోగించుకుని మీ ఇంటి జాగ్రత్తని మీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ కూడా మా బీట్స్ మేము కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది వేసవిలో. కాబట్టి దీని పరంగా ఎక్కువ మేము బీట్ ఏరియా కవర్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఈ మా ఎస్పీ గారు విజయసాగర్ నాయుడు సార్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము విమర్శించిన వారికి సైతం రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యే రాము. గుడివాడలో వింత వాతావరణం, వెంటనే మారుతున్న వాతావరణం. ఒకవైపు వర్షం, మరోవైపు తీవ్ర ఎండలు. వాతావరణం మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శనీయమన్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.